ఈరోజు నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ తలంపులు సమ్ టైమ్స్ దే కుడ్ బి రియలీ కాజింగ్ కలవరం, ట్రబుల్, డౌట్ ఇన్ అవర్ మైండ్స్. సో బ్రింగ్ దోస్ థాట్స్ ఆన్ టు ద ఆల్టర్. సో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము అన్నాడు. సో that is actually an act of worship. When we are coming to the house of God, are we really coming carefully is one thing. Is something that we have to really see in every way, in the dress and in our appearance, in our way of talking, in our way of interacting with the people, everywhere. So basically people keep observing us. మనుషులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. In the house of God they will observe, outside also they will be observing. So for two reasons: one, God is seeing, it should be acceptable to God. Another, unbelievers are watching. So for them we should not give reasons, especially not to come near to the Lord. So we try to minimize all those disturbances. So that's where we have to be really careful. So verse 2 in Ecclesiastes chapter 5 verse 2, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియద్దు, నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. God is saying, when you have come to the house of God, lay down your thoughts at the altar. బలిపీఠం దగ్గర నీ తలంపులు అక్కడ పెట్టు అంటున్నాడు. సో ఈరోజు నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ తలంపులు సమ్ టైమ్స్ దే కుడ్ బి రియలీ కాజింగ్ కలవరం, ట్రబుల్, డౌట్ ఇన్ అవర్ మైండ్స్. సో బ్రింగ్ దోస్ థాట్స్ ఆన్ టు ద ఆల్టర్. అండ్ సో వాట్ ఎవర్ ఈస్ ట్రబులింగ్ యూ, లార్డ్, ఐ బ్రింగ్ ఇట్ టు యువర్ ఆల్టర్. యు ఆర్ ద వన్ హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ దిస్ ట్రబుల్ అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. సో బ్రింగ్ యువర్ థాట్స్ టు ద ఆల్టర్. బలిపీఠానికి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు థింక్ టూ మచ్ అబౌట్ దిస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ దిస్. విస్తారంగా నేను ఆలోచించదలుచుకోలేదు, విస్తారంగా నేను మాట్లాడదలుచుకోలేదు అనే విషయం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం వీలైనంత తక్కువగా నీ మాటలు verse 2 లాస్ట్ పార్ట్, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలన. there needs to be few. So when we are coming in the house of God, don't think too much or don't say too much to the Lord. Just say few things, think about them before you say that, and then talk to the Lord. And then verse 4, in verse 4, yeah, బుద్ధిహీనులు అంటే foolish persons అంటే this is another aspect. One, talking too much in the presence of God. Two, coming to the house of God in a negligent way, నిర్లక్ష్యపు ధోరణితో రావడం. Three, making a vow and then not fulfilling it. ఒక మొక్కుబడి చేయడం, తర్వాత దానిని ఆలస్యం చేయడం. మనం తొందరపడి చేసేస్తాం, ఏదో ఒకటి అంటాము. మొక్కుబడి చేయడం తప్పు కాదు, కాకపోతే కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. వాట్ ఇఫ్ యూ మేక్ ఎ వో, ట్రై టు యాక్చువల్లీ ఫుల్ఫిల్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా. ఎందుకు ఏమంటున్నాడు? ఆ విధంగా చేసినప్పుడు బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు అంటున్నాడు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్. Of course, here it's saying it's foolish, but we do those things many times. Sometimes we come carelessly, sometimes we come negligent way, sometimes we talk too much. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, and then sometimes we make a vow and then we don't fulfill it. Verse 6 please. Yeah. శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగునీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పుకొనుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీకు ఇష్టమును వ్యర్థపరచుకొనెదవు. నీ మాటల వలన దేవునికి కోపం రానిచ్చి నీ వేళ నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటావు. వై డు యూ వెయిన్, వై డు యూ మేక్ యువర్ హార్డ్ లేబర్ వేస్ట్? నీ వేళ నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటావు అంటారు. So many times we tend to do a lot of hard work and that hard work is going waste. Why? That's one of the reasons could be that we made a vow and we did not fulfill it. ఒక మొక్కుబడి చేసుకున్నాము, దాన్ని మరి నెరవేర్చకపోవడం మూలంగా మన కష్టం అనేది వ్యర్థమవుతూ ఉంది. ఎక్సెసివ్ టాకింగ్
and careless attitude when you come to the house of God, and making a vow and not paying it. And so these are the 3 to 4 things. So what is Solomon saying finally, in verse 7? స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. Yeah, so it's not about too much activity. ఏదో ఒక దేవుడికంటూ ఏదో ఒకటి అయిపోతా ఉండాలన్నట్లు కాదు. వాట్ ఈస్ గాడ్ సేయింగ్? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఫియర్ ఆఫ్ గాడ్ and devotion to the Lord. These are the 2 things which are really important. When you have the fear of God and when you have the devotion to the Lord, then it will reflect in a different way. So we will see those how it will reflect. So when we are coming to the Lord on Sunday, when we are not only Sunday, every time, on every day, when we are trying to offer the worship to the Lord, we need to check these things. Am I talking excessively? Or is my my behavior is not an example to many people? Or am I making vows and then not fulfilling them? These are some things which we should check.